హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. నేను చేసే స్టైల్లో చెప్తున్నాను. దానికోసం మనము ముందుగా కాజు, జీలకర్ర, యాలకులు, మన బిర్యానీ ఆకు, మిరియాలు, చెక్క, కరివేపాకు, కొత్తిమీర, సాసులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర వేయాలి. తర్వాత దానికోసం మనము రైస్ మనకి ఎంత అయితే చేసుకుంటామో అంత రైస్ ముందుగానే కడిగి పక్కలో పెట్టుకోవాలి. కొంచెం నానుతాయి అన్నమాట రైస్, అప్పుడు పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. చిట్లిన తర్వాత జీలకర్ర వేయాలి. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగాలు, మిరియాలు, బాదాము, కాజు, ఆకులు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ వేయాలి. అలా మనము రైస్ వేసి కొంచెం కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది రైస్. తర్వాత రైస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టి 2 విజిల్స్ పెట్టుకోవాలి. అంతే, మనకి బగారా రైస్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.